శ్రీమాత్రే నమః. బృహస్పతి మే 14, 2025న మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. బృహస్పతి ఇప్పుడు బుధుడు పాలించే వాయురాశి అయిన మిథున రాశి ద్వారా పనిచేస్తాడు. ఇది తెలివి, కమ్యూనికేషన్, వ్యాపారం మరియు ద్వంద్వత్వాన్ని సూచిస్తుంది. 2025 మే 14 బుధవారం రాత్రి 10:33 గంటలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈసారి బృహస్పతి చాలా వేగంగా కదులుతాడు కాబట్టి ఈ సంచారం ఎక్కువ కాలం ఉండదు. మిథున రాశిలో గురు సంచారం వలన ధనుస్సు రాశి వారికి వివాహం లేదా వ్యాపార సంబంధాలకు అనుకూలం. పాత సంబంధాల సమస్యలను పరిష్కరించుకోండి. విభిన్న దృక్కోణాలను తెరవండి. భాగస్వామ్యాలు మరియు సహకారాలు కీలక పాత్ర పోషిస్తాయి. వృత్తిపరమైన బంధాలను నిర్మించుకోవడానికి ఇది సమయం. ఒప్పందాలు మరియు ఒప్పందాల ద్వారా స్థిరమైన ప్రవాహం, చట్టపరమైన విషయాలు పరిష్కరించబడతాయి. మూత్రపిండాలు మరియు నడుము సమస్యల పట్ల జాగ్రత్త వహించండి. సంబంధాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా వైవాహిక సంబంధాలు కోలుకోవడానికి మరియు తిరిగి కలుసుకోవడానికి సమయం. సంబంధాలు ప్రధాన దశకు చేరుకుంటాయి. వ్యాపారం అయినా లేదా వివాహం అయినా కొత్త భాగస్వామ్యాలు ఏర్పడతాయి లేదా బలపడతాయి. బృహస్పతి రాజీ, విధేయత మరియు ఉమ్మడి వృద్ధికి మద్దతు ఇస్తుంది. వివాహ అన్వేషకులకు మంచి సమయం. వివాహితులైతే భావోద్వేగ బంధం మరియు ఆర్థిక సామరస్యంలో పునరుద్ధరణను ఆశించండి. చట్టపరమైన సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. మిథున రాశిలో గురు సంచారం వలన మకర రాశి వారికి ఆరోగ్య సమస్యలు మరియు రుణాలను తీర్చుకోవడానికి అనువైన సమయం. దినచర్యను బలోపేతం చేసుకోండి. కార్యాలయంలో రాజకీయాలను గుర్తుంచుకోండి. మెరుగైన పని దినచర్య, ఉద్యోగ మార్పు లేదా కొత్త ప్రాజెక్ట్ అసైన్మెంట్లకు అవకాశాలు. ముఖ్యంగా సేవా పరిశ్రమలు లేదా ఫ్రీలాన్సింగ్ ద్వారా స్థిరమైన లాభాలు. జీర్ణక్రియ, ఆందోళన మరియు రోజువారీ అలవాట్లపై శ్రద్ధ వహించండి. ఇంటి పనులు సజావుగా సాగుతాయి. పెంపుడు జంతువులు లేదా పిల్లలు శ్రద్ధ కోరుకోవచ్చు. ఈ సంచారము ఆరోగ్య పునరుద్ధరణ, రుణ విముక్తి మరియు పోటీతత్వాన్ని ప్రోత్సహిస్తుంది. జ్ఞానం ద్వారా చట్టపరమైన లేదా కార్యాలయ సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టండి. బృహస్పతి ప్రభావం దాతృత్వ చర్యలు మరియు క్రమశిక్షణతో కూడిన దినచర్యలకు కూడా మద్దతు ఇస్తుంది. కొంత ఒత్తిడి తలెత్తవచ్చు, కానీ అంతర్గత బలం క్రమంగా పెరుగుతుంది.